హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ టెక్ T20. ఈరోజు మనం డైలీ యూజ్ చేసే తెలుగు వర్డ్స్ని ఇంగ్లీషులో ఎలా చెప్పాలో తెలుసుకుందాం. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేను రానని చెప్పినా నువ్వు ఎందుకు అక్కడికి వెళ్ళావు? నేను రానని చెప్పినా నువ్వు ఎందుకు అక్కడికి వెళ్ళావు అని చెప్పడానికి ఇంగ్లీష్లో వై డిడ్ యూ గో దేర్ ఈవెన్ దో ఐ టోల్ యూ నాట్ టు కమ్. వై డిడ్ యూ గో దేర్ ఈవెన్ దో ఐ టోల్ యూ నాట్ టు కమ్. నేను రానని చెప్పినా నువ్వు ఎందుకు అక్కడికి వెళ్ళావు? వై డిడ్ యూ గో దేర్ ఈవెన్ దో ఐ టోల్ యూ నాట్ టు కమ్. నెక్స్ట్ వన్ ఈజ్ నేను చెప్పిన విధంగా నువ్వు చదవాలి. నేను చెప్పిన విధంగా నువ్వు చదవాలి అని చెప్పడానికి ఇంగ్లీష్లో యూ షుడ్ రీడ్ యాజ్ ఐ సాడ్. యూ షుడ్ రీడ్ యాజ్ ఐ సాడ్. నేను చెప్పిన విధంగా నువ్వు చదవాలి. యూ షుడ్ రీడ్ యాజ్ ఐ సాడ్. యూ షుడ్ రీడ్ యాజ్ ఐ సాడ్. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు బాగా చదవకపోతే ఎగ్జామ్స్లో బాగా మార్కులు రావు. నువ్వు బాగా చదవకపోతే ఎగ్జామ్స్లో బాగా మార్కులు రావు. ఇఫ్ యూ డోంట్ స్టడీ వెల్ you won't get good marks in exams. If you don't study well, you won't get good marks in an exam. నువ్వు బాగా చదవకపోతే ఎగ్జామ్స్లో బాగా మార్కులు రావని చెప్పడానికి ఇంగ్లీష్లో ఇఫ్ యూ డోంట్ స్టడీ వెల్ యూ వోంట్ గెట్ గుడ్ మార్క్స్ ఇన్ అ ఎగ్జామ్. నేను ఎల్లప్పుడూ నీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటాను. నేను ఎల్లప్పుడూ నీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటాను అని చెప్పడానికి ఇంగ్లీష్లో I always think about your future. I always think about your future. నేను ఎల్లప్పుడూ నీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటాను. I always think about your future. నెక్స్ట్ వన్ ఈజ్ ఆమెను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా? ఆమెను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా అని చెప్పడానికి ఇంగ్లీష్లో డోంట్ యూ వాంట్ టు మ్యారీ హెర్. డోంట్ యూ వాంట్ టు మ్యారీ హెర్. ఆమెను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా? Don't you want to marry her? Don't you want to marry her? నెక్స్ట్ వన్ ఈజ్ నీకు పెళ్లి చేసుకోవాలని ఉందా లేదా? నీకు పెళ్లి చేసుకోవాలని ఉందా లేదా అని అడగడానికి ఇంగ్లీష్లో డూ యూ వాంట్ టు గెట్ మ్యారీడ్ ఆర్ నాట్. డూ యూ వాంట్ టు గెట్ మ్యారీడ్ ఆర్ నాట్. నీకు పెళ్లి చేసుకోవాలని ఉందా లేదా? డూ యూ వాంట్ టు గెట్ మ్యారీ ఆర్ నాట్. డూ యూ వాంట్ టు గెట్ మ్యారీ ఆర్ నాట్. నెక్స్ట్ వన్ ఈజ్ అతను ఉద్యోగం చేయాలి అనుకుంటున్నాడా? అతను ఉద్యోగం చేయాలి అనుకుంటున్నాడా అని చెప్పడానికి ఇంగ్లీష్లో డజ్ హీ వాంట్ టు డూ ది జాబ్. డజ్ హీ వాంట్ టు డూ ద జాబ్. అతను ఉద్యోగం చేయాలి అనుకుంటున్నాడా? డజ్ హీ వాంట్ టు డూ ద జాబ్. డజ్ హీ వాంట్ టు డూ ద జాబ్. నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె ఎందుకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకుంటుంది? ఆమె ఎందుకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకుంటుంది. షీ గెట్స్ మ్యారీడ్ ఈవెన్ ఇఫ్ షీ డజంట్ వాంట్ టు. షీ గెట్స్ మ్యారీడ్ ఈవెన్ ఇఫ్ షీ డజంట్ వాంట్ టు. ఆమె ఎందుకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకుంటుంది. షీ గెట్స్ మ్యారీడ్ ఈవెన్ ఇఫ్ షీ డజంట్ వాంట్ టు. నెక్స్ట్ వన్ ఈజ్ నాకు ఏదైనా తినాలనిపిస్తుంది. నాకు ఏదైనా తినాలనిపిస్తుంది. ఐ వాంట్ టు ఈట్ సంథింగ్. ఐ వాంట్ టు ఈట్ సంథింగ్. నాకు ఏదైనా తినాలనిపిస్తుంది అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ వాంట్ టు ఈట్ సంథింగ్. ఐ వాంట్ టు ఈట్ సంథింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ తినడానికి ఇంట్లో ఏమైనా ఉన్నాయా? తినడానికి ఇంట్లో ఏమైనా ఉన్నాయా అని అడుగుతూ ఉంటాం కదా, దానికి చెప్పడానికి ఇంగ్లీష్లో ఈజ్ దేర్ ఎనీథింగ్ ఎట్ హోమ్ టు ఈట్. ఈజ్ దేర్ ఎనీథింగ్ ఎట్ హోమ్ టు ఈట్. తినడానికి ఇంట్లో ఏమైనా ఉన్నాయా? ఈజ్ దేర్ ఎనీథింగ్ ఎట్ హోమ్ టు ఈట్. నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఇంట్లో వెతికాను కానీ తినడానికి ఇంకా ఏమీ లేవు. నేను ఇంట్లో వెతికాను కానీ తినడానికి ఇంకా ఏమీ లేవు. ఐ సర్చ్డ్ ద హౌస్ బట్ దెర్ వాజ్ స్టిల్ నథింగ్ టు ఈట్. ఐ సర్చ్డ్ ద హౌస్ బట్ దెర్ వాజ్ స్టిల్ నథింగ్ టు ఈట్. నేను ఇంట్లో వెతికాను కానీ తినడానికి ఇంకా ఏమీ లేవు అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ సర్చ్డ్ ద హౌస్ బట్ దెర్ వాజ్ స్టిల్ నథింగ్ టు ఈట్. నెక్స్ట్ వన్ ఈజ్ నిజంగా నువ్వు ఇంట్లో వెతికావా? నిజంగా నువ్వు ఇంట్లో వెతికావా?
డిడ్ యూ రియల్లీ సర్చ్ ద హౌస్? డిడ్ యూ రియల్లీ సర్చ్ ద హౌస్? నిజంగా నువ్వు ఇంట్లో వెతికావని చెప్పడానికి ఇంగ్లీష్లో డిడ్ యూ రియల్లీ సర్చ్ ద హౌస్? డిడ్ యూ రియల్లీ సర్చ్ ద హౌస్? నెక్స్ట్ వన్ ఈస్ నీకు ఆకలిగా ఉందా? నీకు ఆకలిగా ఉందా అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఆర్ యూ హంగ్రీ? ఆర్ యూ హంగ్రీ? మనం ఎవరిని అడుగుతూ ఉంటాం కదా, నీకు ఆకలిగా ఉందా అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఆర్ యూ హంగ్రీ? ఆర్ యూ హంగ్రీ? నెక్స్ట్ వన్ ఈస్ నీకోసం ఏదైనా వండి పెడతాను. నీకోసం ఏదైనా వండి పెడతాను. ఐ విల్ కుక్ సంథింగ్ ఫర్ యూ. ఐ విల్ కుక్ సంథింగ్ ఫర్ యూ. నీకోసం ఏదైనా వండి పెడతాను. ఐ విల్ కుక్ సంథింగ్ ఫర్ యూ. ఐ విల్ కుక్ సంథింగ్ ఫర్ యూ. నెక్స్ట్ వన్ ఈజ్ నీకు ఏమి తినాలనిపిస్తుందో చెప్పగలవా? నీకు ఏమి తినాలనిపిస్తుందో చెప్పగలవా? కెన్ యూ టెల్ మీ వాట్ యు వాంట్ టు ఈట్? కెన్ యూ టెల్ మీ వాట్ యు వాంట్ టు ఈట్? నీకు ఏం తినాలనిపిస్తుందో చెప్పగలవని చెప్పడానికి ఇంగ్లీష్లో కెన్ యూ టెల్ మీ వాట్ యు వాంట్ టు ఈట్? కెన్ యూ టెల్ మీ వాట్ యు వాంట్ టు ఈట్? కెన్ యూ టెల్ మీ వాట్ యు వాంట్ టు ఈట్? నెక్స్ట్ వన్ ఈజ్ నీ ఇష్టం, నువ్వు ఏది పెట్టినా తింటాను. నీ ఇష్టం, నువ్వు ఏది పెట్టినా తింటాను. ఐ విల్ ఈట్ వాట్ ఎవర్ యూ లైక్. ఐ విల్ ఈట్ వాట్ ఎవర్ యూ లైక్. నీ ఇష్టం, నువ్వు ఏది పెట్టినా తింటాను. ఐ విల్ ఈట్ వాట్ ఎవర్ యూ లైక్. ఐ విల్ ఈట్ వాట్ ఎవర్ యూ లైక్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే నా ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.